దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రేమల తండ్రి, నడిపించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి. పరిశీలనతో బలలో చేయుటకు సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించింది. ఎవరు ఈ సాక్షి సమూహము? దేవుని యొక్క ప్రియులైన వారు, సేవకులైన వాడిన వారు, పరుపు కొరకు నిలిచిన వారు, సేవ చేసినటువంటి వారు ఎవరన్నా కానీ. కనుక 35 మంది దాదాపుగా మనకు విశ్వాస వీరులు కనపడతారు 11వ అధ్యాయంలో. ప్రభు కొరకు నిలిచిన వారు, ప్రభు కొరకు ప్రాణదానం చేసినటువంటి వారు, ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి వారు. కనుక ఈ సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. అంటే ప్రభువు నిన్ను నమ్మకంగా ఉండమనే కారణం ఏంటి? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట చెప్పాడు. చదవండి. ఎఫ్సి 1:3 చదవండి. మన తండ్రి అయిన దేవుడు, ఆయన కాబట్టి మళ్ళీ చదువు, నువ్వే చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. అది తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు పరలోక విషయములో, ఏ విషయములలో? విషయములలో ఉందా? విషయము లలో చదువు. మరి ఒక లాయర్ ఎట్లా? ఆయన క్రీస్తు యందు పరలోక విషయములలో ఆత్మ అంటే పరలోక విషయం ఒకటే లేదు, విషయముల్లో అని ఎందుకు లేదు అంటే, పరలోక ఆశీర్వాదాలు అనేకలు ఉన్నాయి మనకి. పరలోక విషయములలో అన్నాడు. రైట్, చదువు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి ఇక్కడ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, లోక సంబంధమైన కాదది, అది ఆత్మ సంబంధమైనది. అవునా కదా? కాబట్టి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. నువ్వే చదువు. ఈసారి ఇంకోసారి చదివిస్తాను. మిమ్మల్ని మీకు చెప్పక నేను ఎవరికి చెప్తాను రా. చదువు, చదవండి. ఎక్కడ చదువుతారు? కడవరి కాలం చదువమ్మది. 4వ వచనం 3 చదువు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, కనుక ఇదే లాగుంది కదా అక్కడ కూడా. రైట్, చదువు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన చదవని మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది అంటే ఏంటి? క్షయము కానిది. అవునా కదా? అక్షయము క్షయము, దృశ్యము అదృశ్యము. అవునా కదా? విజబుల్ ఇన్విజబుల్. కంటికి అబ్రహాం ఏం చూశాడు? విజబుల్ చూశాడా? ఇన్విజిబుల్ చూశాడు. అవునా కదా? కనుక పరలోక అంటే పునాదులు గల పట్టణాన్ని అబ్రహాం ఏం చూశాడంట? ఎదురు చూశాడు. ఏది అది? ఇన్విజిబుల్. అది కంటికి కనబడదు. బాగేనండి, టైంకి ఒక పావు గంట టైం ఇచ్చారు నాకు ఎక్స్ట్రా. మీ ఇష్టం, మీరు ఉంటేనే. అవునా కదా? ఒక 15 minutes హ్యాస్ బీన్ గివెన్ ఎక్స్ట్రా ఫర్ మీ. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆదాము హవ్వలు ఉన్నారు. వారు తప్పు చేయకముందు, అంటే పండు తినకముందు, నేను ఆలోచింపజేస్తున్నా అంతే. వారు ఎలా ఉన్నారు? బట్టలు ఉన్నాయి వాళ్ళకి, దిగంబరులుగా ఉన్నారు. కానీ వారు దిగంబత్రాన్ని ఎరిగారా? ఎరగలేదా? ఎప్పుడు చెట్ల చాటు దాక్కున్నారు? అది సంగతి. కనుక వాళ్ళు అదృశ్యమైన దాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే చూశారో వారు దిగంబరులను తెలుసుకున్నారు. కనుక వారు అదృశ్య సంబంధికులుగా ఉన్నారు, దృశ్యమైన సంబంధికులుగా లేదు. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు వారు దిగంబరులను తెలుసుకొని చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. అవునా కదా? అంతకుముందు ఎలా ఉన్నారు? దేవదూతల వలె ఉన్నారు. వారు సిగ్గు ఎరగకుండా ఉన్నారు. ఇప్పుడు పూర్వీకులు విశ్వాస వీరులు అనబడిన వారు ఇక్కడ హెబ్రీ పత్రిక 11-12 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి వారు ఇన్విజిబుల్ గాడ్ని చూశారు, అదృశ్యుడైన దేవుని
దేవుని స్థానాన్ని, స్థితిని, ఆయన మహోన్నతమైన స్థితిగతులను చూచారు. చూచి పూర్వకాలముందున్న ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, భక్తులు కానీ, ఏమంటారు, శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, ఆఖరికి మిషనరీలు కానీ అంత అత్యద్భుతమైన సేవ జరిగించడానికి గల కారణము అదృశ్యుడైన దేవుణ్ణి, అదృశ్యమైన సంగతులు చూచారు, ఆత్మలో చూచారు. కనుకనే వాళ్ళు హతసాక్షులు కావడానికి కూడా ఇష్టపడ్డారు. కనుక వాళ్ళందరూ కూడా ఎంతో లగ్జీరియస్ లైఫ్, వాటిని విడిచిపెట్టారు. ఇక్కడికి వచ్చి అంబలి తాగారు, జొన్నలు తిన్నారు, సజ్జలు తిన్నారు, ఆ తర్వాత తైర్జావు తాగారు, ఇంకేమో తిన్నారు. ఈరోజు మనం అసలు తినమాట, కొంచెం తేడా వస్తే తినం, ఉప్పు తగ్గితే తినం. ఆ దినాల్లో వాళ్ళు అంతటి ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రపంచం మొత్తం తిరిగి, ఆఖరికి ప్రాణం కూడా దానంగా ఇచ్చి, వాళ్ళ భార్యలు చనిపోతే పాతి పెట్టేవాళ్ళు లేకపోతే వాళ్ళ భార్యలను వారి పాతి పెట్టుకొని, బిడ్డలు చచ్చిపోతే బిడ్డలను వారు పాతి పెట్టుకొని, సుఖమును పోగొట్టుకొని ప్రభు కొరకు నిలబడినటువంటి వారు. అనుమానం లేదు, ఎందుకంటే దే హ్యావ్ సీన్ ఇన్విజిబుల్ గాడ్. అదృశ్యుడనే దేవుణ్ణి చూశారు. అదృశ్య లోకాన్ని దూరం నుంచి అబ్రహాము కూడా పునాదులు గల పట్టణాన్ని చూశాడు. కనుక ఏమి తిని త్రాగుచుందుమో, ఏమి ధరింతుమో అని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకుంటివ నీదు ప్రభుని, ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా. మాదిరిగా జీవించట, మనం మాదిరికరంగా జీవించాలి. ప్రభు మన ఆనందము కొరకై సమస్తమును నిర్లక్ష్య పెట్టాడు. అందుకని అంత శ్రమను అనుభవిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక ఏం చేయాలి, నువ్వు వీరెరగరు. దే డజంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తెలియదు వాడికి. క్షమించు. ఆత్మనేత్రం లేదు, దూరదృష్టి లేదు. నీ స్వకీయులే నిందించిరా, నిన్నంగీకరించకపోయిన నీ స్వకీయులే నిందించిన, నిన్నంగీకరించకపోయిన ఎన్నో బాధలుందివా నాకై, సన్మోతిముతును నీ ప్రేమకై పూజనీ. కాబట్టి ఆయన ఎవరు? పూజనీయుడు. నీ స్వకీయులే నిందించిరా, నిన్ను అంగీకరించకపోయిరా. ఎన్ని బాధలు పడ్డావయ్యా. ఎవరి కోసం వచ్చాడు ఆయన? తన స్వకీయుల కొరకు వచ్చాడు, తన ప్రజల కోసం వచ్చారు. సిలువే అని వాళ్ళే అప్పగించాడు. అవునా? కనుక మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, అనేకులు ఇట్లా ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యుడు దేవుని కార్యాలను చూచారు, ప్రభు కొరకు నిలబడ్డారు, సేవ చేశారు, ప్రయాసపడ్డారు, స్థలాలు సంపాదించారు, ప్రపంచవ్యాప్తంగా బడులు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, ఎన్నో గొప్ప కార్యాలు, ప్రేమించారు. ఈ లోకంలో తృణీకరించబడిన వారి దగ్గరికి వెళ్ళి వారి ప్రేమను పంచారు. అవునా కదా? నువ్వు అంటరానోడు అని పక్కన పెడితే, మానసికంగా క్షోభ పెడితే ఈ ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి వారి ప్రేమను పంచారు. అది ప్రభువును చూడడం అనంటే. కనుక ఇక్కడ ప్రభువు అంటున్నాడు ఏమంటాడు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఇందా చదివే కదమ్మా, చదువు నువ్వు. 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరి మనము కూడా అంటే ప్రభు కొరకు, ప్రభు ద్వారా ప్రేమించబడి ప్రభు కొరకు ఏర్పరచబడిన వారు దైవోద్దేశాలను జరిగించే విషయంలో ఎంత నమ్మకంగా పనిచేశారో అలా నువ్వు కూడా ఏం చేయాలంట? మనము కూడా. ఎవరు నువ్వు? ఎవరితో చెప్తున్నాడు ఈయన పౌలు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? సంఘంతో చెప్తున్నాడు. మరి మాట్లాడరే? కనుక సంఘంతో చెప్తున్నాడు, మనతోనే చెప్తున్నాడు. మీరు కూడా ఏమంటాడు ఇక్కడ? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు
పాపమును విడిచిపెట్టి ప్రతి భారము. కనుక దేవునికి మించిన భారం ఏమన్నాడు? నీ భారమును నేను తీసివేస్తా, భారము మోసుకొనుచున్నా. ప్రభు ఏమంటాడు? పాత నిబంధనలో లేవీకాండం 26వ అధ్యాయం చూడండి. లేవీకాండము 26వ అధ్యాయము, ఆది నిర్గమ లేవి సంఖ్య 66 పుస్తకాలు. చెప్తారా అందరూ? చెప్తారా? అమ్మో అట్టు అడిగితే ఎట్టన్నా ఒక్కసారి. 26 చదవండి. 11 నుంచి 13 వరకు చక్కగా చదవండి. ఎవరన్నా? నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును. ఎలా ఉన్నారండి వీళ్ళు? దేవుని ప్రజలు ఎట్టున్నారు? దేవునికి అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా? చెప్పండమ్మా. అనుకూలంగా ఉన్నారా ప్రజలు, ప్రతికూలంగా ఉన్నారా? అంటే దేవునికి అనుకూలంగా ఉన్నారా, విరోధంగా ఉన్నారా? మరి అది విరోధంగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడు వీళ్ళతో? మీరు నా ప్రజలు అంటున్నాడు. వా, ఎంత ప్రేమ అండి! తోసేయిలే, అరే పోరా అంటాం మనం. ఏమంటాం మనం? అరే పోరా. కానీ దేవుడు ఏమంటున్నాడా? ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజలు నడవవలసిన వారు ఎలాగా? దేవునికి అనుకూలంగా నడవాల్సింది పోయి ఎలా నడుస్తున్నారు? ప్రతికూలంగా నడుస్తున్నారు. దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మీ యందు నా మనస్సు అసహ్యపడదు. తర్వాత నేను మీ మధ్య నడిచేదను, మీకు రే కేంద్ర బుద్ధి ఉందా లేదా నీకు? అంటే ఎన్నిసార్లు చీచి అంటే పోతావు ఇద్దరాడికి, ప్రతిసారి వద్దంటే వెళ్తావు ఇద్దరా? సిగ్గు లేదు, బుద్ధి లేదు అంటాం కదా. ఎంత న్యాయమో, ఎంత నీతి కనపరుస్తామో. అవునా కదా? దేవుడు అలాగా లేడు. ఎన్ని రకాల ప్రతికూలతలు దేవునికి అనుగుణం లేకపోయినా కూడా నేను మీ దేవుడినై ఉంటా, మీరు నా ప్రజలై ఉంటారు. ఆ తర్వాత మేము నీ మధ్య నడిచేదురు, మీకు దేవుడు, మీరు నాకు ప్రజలై, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా. ఏం చేశాడంటేనా? మీరు ఐగుప్తీయులకు, నిర్గమకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమనుంది? మీ మొర మూలుగు ఎవరు విన్నారంట? నేనిన్నా. మీరు మొర పెట్టారు, మూలిగేరే, మీ మూలుగు నేనిన్నా, మీ నాయకుడిని ఎంచుకున్నా, నడిపించారు. మీరు నా ప్రజలై ఉంటారంటాడు. ఏమంటాడు? మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశముల నుండి మిమ్మల్ని ఏం చేశాడంట? రప్పించి తిని బయటకు. అంటే గాడ్ డెలివర్డ్ us ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ సాటన్. అంటే సాతాను యొక్క సంఖ్యల నుంచి మనల్ని, శత్రు యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు, బయటికి రప్పించాడు. ఈ రిలీజ్డ్ us, మనల్ని విడిపించాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నేను మేము విడిపించి తిని. తర్వాత అందరూ చూడండి అక్కడ, నేను మీ దేవుడినైనా అంటే అందరూ చూడటల్లా, 1-2 ఘట్టాలే వినబడ్డాయి. చదవండి. ఆకు, నేను మీ కాడి పలుపులను. కనుక ఎద్దులు, దున్నలు బండి లాక్కెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయంట పలుపులు? మెడని అటు ఇటు తిరిగిపోకుండా, ఊడిపోకుండా ఈ పలుపులు వేసి బిగిస్తాను. ఉన్నా కదా? ఇంత దెడల పాటు రబ్బర్ వేసి బిగిస్తాను. మీ పలుపులు ఏం చేశాడంట? తిప్పేశాడు. ఆ తర్వాత చదువు. అంటే ఎట్టున్నావు నువ్వు? అప్పుడు వంగిపోయి ఉన్నావు. మెడ మీద ఏముంది? చెప్పండి అట్లా చెప్పండి చక్కగా. మెడ మీద ఏముంది? కాడికి ఏముంది? పలుపులు ఉన్నాయి. పలుపులు అంటే కట్టేసి ఈ పలుపులు ఏం చేశాడు? ముందు ఇట్టు ఉన్నవాడు ఎలా అయ్యావు? అది ఇంత యాక్షన్ చేసి చూపించాల్సి వచ్చాయి. మీరేమో స్టూడెంట్స్కి యాక్షన్ సాంగ్ నేర్పుతారు క్రిస్మస్కి, బీబీఎస్కి. అవునా కదా? కనుక మన మీద ఉంచబడిన కాడి, దాని పలుపులను దింపాడు. వంగి ఉన్న మనము నిటారుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దశ అది, మీ స్థితి అది. మీరు బందీలుగా ఉన్నారు. మీరు ఆ ఐగుప్తులో దాసులుగా ఉండకుండా నీ దాసత్వం నుంచి నేను విడిపించా. విడిపించడమే కాదు, నీ యొక్క పలుపులను తెంపడమే కాదు, నిఠారుగా నిలవజేశాడు. క్యా బాత్ హై, వండర్ఫుల్ గాడ్. బేషక్ బహుత్ అచ్చా కియా అప్నే బారే మే. మన గురించి చాలా గొప్పగా చేశాడు. ఉన్నా కదా? కనుక దేవుడు చేసిన కార్యం ఇది.
కనుక మనము కూడా ఏమంటాడు ఇక్కడ 12వ అధ్యాయం హెబ్రీకి రండి. అసలు అధ్యాయం మనం మూసేయవాకండి. తిమోతి గారు తెగదిప్పేవాడు, ఆ ఏళ్ళు అక్కడే పెట్టుంచండిరా అనేవాడు, ఆ ఏళ్ళు దీవాకండ్రా అనేవాడు. కనుక మీరు కూడా ఓ రక్షించబడిన ఓ విశ్వాసి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, గబక్కని కూర్చోవాలి, టక్కన కూర్చోవాలి. మూడో కంటుడికి తెలియకూడదు, అసలు మీరు వచ్చి కూర్చున్నదే తెలియకూడదు అంటుండాలి. కూర్చోండి, విషయాలు కూర్చున్నారు. రైట్. కనుక మీరు కూడా అంటే విశ్వాసులారా, సంఘస్థులారా, మీరు కూడా ఏం చేయాలట? ప్రతి భారము, పాప భారము, భారం ఏదైనా కావచ్చు, ప్రతి భారమును విడిచిపెట్టి, ప్రతి సులువుగా చిక్కుల పాపమును విడిచిపెట్టి, అంటే నీ మాటలోను, తలంపుల్లోను, క్రియలోను, నడకలోను, ప్రతి విషయములో ఓ యెహోవా నీవే నన్ను, నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతు, నా సమస్తము అంత నీకే సంపూర్ణముగా తెలియును. పాటల పుస్తకం ఉందో చూడండి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితే ఉందా? చూడండి, ఉందా? మరి ఎప్పుడైనా పాడలేదు ఈ పాట? 1900 దేవదాస్ గారు 82వ సంవత్సరము కాన్వకేషన్ పాట ఇది. 1982 కాన్వకేషన్ పాట. ఎన్ని సంవత్సరాలు అయింది? లెక్కలు నాకు తెలియదు, తక్కువ తెలుసు. ఎన్నేళ్ళు అయింది? కంప్యూటర్ ఫోన్ తీసి కొట్టబాకండి చండాలి. ఎన్నేళ్ళు? 46 ఏళ్ల క్రితం పాట. కనుక ఓ యెహోవా నీవే నన్ను శోధించి, నాదు నడక నాదు పడక సమస్తము నీవు ఎరిగా, నా ప్రవర్తన అంతా కూడా నీకు తెలుసు. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నా ప్రవర్తన అంతా తెలుసు, నా ఆలోచన, నా నడక, నా పడక సమస్తం నీకు తెలుసు అంటే. కనుక సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏదన్నా ఉన్నట్లయితే, ఒకరిని ద్వేషించానా, ఒకరిని అసహించుకున్నానా, లేని వార్త పుట్టించానా, చెప్పకూడని మాట చెప్పానా, సంస్కారంగా లేకుండా మాట్లాడానా, ఇతరుల హృదయాలు నొప్పించానా, బాధ పెట్టానా, అతిశయించానా, కోపించానా, ద్వేషించానా, గర్వించానా, ఇవన్నీ కూడా ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ ఇతని మనసును బాధ పెట్టక వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాపకముంచుకో, యవ్వనుడా సంతోషపడుమా యవ్వన కాలమున, అయితే వీటిని బట్టి దేవుడు, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను. కాబట్టి తొందరపడి మాట్లాడినా, ఇతరులను కష్టపెట్టినా, బాధ పెట్టినా, లేని వార్త పుట్టించినా, కలహము చేసినా, ద్వేషించినా, అసహ్యపడినా, గర్వించినా, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చవు. అవునా కదా? ఏ రక్తముతో నిన్ను శుద్ధీకరించానో అదే రక్తముతో ఆమెను శుద్ధీకరించాను. అవునా? కనుక భక్తుడైనటువంటి మోషే వినాలా, వాళ్ళు వస్తారు, టక్కన వచ్చి కూర్చోవాలి. భక్తుడైనటువంటి మోషే మరి ప్రభు కొరకు, దేవుని కొరకు ఎంత నమ్మకంగా నిలబడ్డాడండి. అవునా కదా? కానీ ఆయన కనాను ప్రవేశానికి అనర్హుడైపోయాడు. ఏమయ్యాడు? బాక్యా హై ద్రోహులారా, హూ ఆర్ యు? నా పిల్లోడిని నేను కొట్టుకుంటా, ఎదుట అమ్మ కొడితే ఒప్పుకోను. అర్థమైంది నేను చెప్పింది? నా పిల్లోడిని క్రమశిక్షణలో పెంచే విషయంలో ఒక దెబ్బ ఎదుటమ్మ కొడితే ఒప్పుకోను. ఎందుకు కొట్టావు నా పిల్లోడిని? నేనే కొట్టనే. ఏం మాట్లాడతావు? ప్రజలు నా వాళ్ళు, నేను భరిస్తున్నా, నేను రెక్కల మీద మోసుకొని వస్తున్నా.
యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్. నువ్వు మాట్లాడదు. అవునా? కనుక రక్షించబడిన విశ్వాసాలుగా ఇందాక చెప్పినట్లుగా 32 పళ్ళు బాగుంటేనే అన్నీ తినగలుగుతాం. అర్థమైంది మీకు? ఏమండి, ఏదైనా తేడా ఉంటే ఇట్ట అనగలవా? మరి అది కనుక శరీరంలో భాగాలన్నీ క్రమబద్ధంగా పనిచేస్తుంటే ఏ విధంగా శిరస్సు ఆనందిస్తుందో సంఘము క్రమబద్ధంగా ఉండాలి. కనుక ఆయన రక్తమే మనందరినీ శుద్ధీకరించింది. మీరందరూ ఆయన ప్రజలే. ఒకరికొకరు సంబంధ బాంధవ్యము తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఏ విధంగా ఫలించదో, నాకు వేరుగా ఉండి నీవేమి. కనుక సంఘములకు వేరుగా ఉండకూడదును, ఐకమత్యం ఉండాలి. ఇది సంబంధ బాంధవ్యం. ఇది దేవుడు ఏర్పరిచిన సంబంధం. ఇది బంధం, ఇది బాంధవ్యం. ఇది అడుగుగా ఉండాలి. ప్రతి అవయవము ఈ శరీరంలోనిదే. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. ఒక రక్తపు బిందువులో ఎన్ని కణాలు ఉంటాయి? అవునా కదా? కానీ ఈ శరీరము అన్ని రకాలు. ఈ సంఘం అనే శరీరము కూడా ఏకమత్యంతో ఏకతాత్పర్యంతో ఉండాలి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా అది ఉండాలి. ప్రయత్నం అది నీకు జరిగితే సక్సెస్ఫుల్ అవుద్ది. నేను ఉప్పల్లో బయలుదేరా, వచ్చానా లేదా? మరి అదే. అవునా కదా? రేపబోతుకు రావాలండి, బయలుదేరానా లేదా? 7:30 కదా సాయరానా లేదా? 8ంటికి బండి ఎక్కానా లేదా? వచ్చానా లేదా? ప్రయత్నం చేయాలంటే చెప్తా. ప్రయత్నం అంటే నువ్వు చేస్తే సఫలీకృతం చేసేది ఎవరు? ఇత్తనం వేస్తున్నావు, మొక్కెట్టు వచ్చిందమ్మా నీకు తెలుసా? తెలియదు. తెప్పించేది ఎవరు? మరి అదే. కనుక నీవు ప్రయాసపడు, దాని ఫలితాన్ని నీకు ఇస్తా. నీ ఆహారం అనేది నీళ్ల మీద, దాని ఫలితాన్ని నువ్వు చేయి. ముందు నా 3వ అబ్బాయి షాలేంరా, వాళ్ళ దగ్గర ఏమేమిటో మాకు పెంట్ హౌస్ వేసాడు, లిఫ్ట్ వేసాడు, వాళ్ళ అమ్మ కోసం అని బాగుంది. చిన్నప్పుడు రేయిపోయి మామిడికాయలు, ఎండాకాలం మామిడికాయలు తింటారు కదా, నూజివీడు రసాలు చాలా ఫేమస్ మా గుంటూరు చీరాల్లో. నూజివీడు నేను చేసుకుంది 3వ కొడుకు నూజివీడు అమ్మాయి. సంవత్సరాలు నూజివీడు కాయలు వస్తాయి. దానికోసం చేయలేదు తల్లు. ఆ నూజివీడు రసాలు తిన్న తర్వాత టెంకల వాళ్ళ అమ్మ ఏం చెప్పేదంటే, పాతనరా మొక్క వస్తుంది అనేది. మా 3వ వాడు పాతేవాడు ఇవాడు సాయంత్రానికి తీసి మొక్క వచ్చిందా లేదా చూసాడు. ఎట్టొస్తుంది నువ్వు నాటు, దాని ఫలితాన్ని నేను. కనుక వాక్యాన్ని నీవు జల్లు, దాని ఫలితాన్ని నేను ఒకసారి ఇస్తా. అది ప్రభు బిడ్డలు. కనుక ఇక్కడ ఏమంటాడు? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. ఎవరైనా మీరు చెప్తే నేను తొందరగా ముగిస్తాను, లేకపోతే 3 అయిపోయి. విశ్వాసమునకు కర్త ఎవరు? రక్షణకు ఆధారం ఎవరు? నీతికి ఆధారం ఎవరు? కనుక రక్షణకు కర్త అయినటువంటి విశ్వాసమునకు కర్త అయిన వాడే రక్షణకు కర్త. ఏ రక్షణలో నిన్ను ఇచ్చాడు. కనుక 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రికలో ఆఖరిలో ఏముంది? విశ్వాసము, నిరీక్షణ, ఏం చెప్పారు అట్లా చెప్పాలి. మరి విశ్వాసము, నిరీక్షణ. నేను ఈ గొంతులన్నీ డామినేట్ అయిపోతుంది ఈ దెబ్బకి. విషయమైన సంతోషం, ఊరికి సరదాగా. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దీనిలో మొదటిది ఏంటి? ఇందులో శ్రేష్టమైనది చూడబాకండి అమ్మా. ప్రేమ. ప్రేమ మొదటిది. దేవుడు లోకమును ఎంత తోకి దీర్ఘం ఇచ్చి వదిలేశాడు. ఎంతో నీ ఇష్టం అమ్మా అనుకోవాలి. కనుక దేవుడు లోకమును మొదట ప్రేమించింది. మొదటిది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ద్వారా నీకు సిద్ధపరిచిన రక్షణను బట్టి నువ్వేమి ఎవరిలో విశ్వాసం ఉంచావు? ప్రభువులో విశ్వాసం. కనుక మొదటిది ప్రేమ అయితే రెండవది విశ్వాసం. విశ్వాసం ఉంచిన నీకేముంది? నిరీక్షణ ఉంది. అవునా కదా? కనుక ప్రథమమైనది ప్రేమ, రెండవది విశ్వాసం, మూడవది కనుక విశ్వాస, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈనాడు మన బ్రతికే దేని మీద ఆధారపడింది? నిరీక్షణ కలిగిన వారంగా. నేను పోయినా ప్రభు రాజ్యానికి వెళ్తాను, ప్రభు వచ్చినా, అది మన నిరీక్షణ. కనుకనే 40వ అధ్యాయం ఏమన్నాడు యెషయా గ్రంథంలో? యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి, నాకు ఇష్టం అంటే చెప్తే వారు అలిసిపోయి పరిగెత్తారు. అలా పరిగెత్తాను. రైట్, ఊరికి అన్నానులేండి.
వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఈ అలయక లేకుండా సొమ్మసిల్లగా ఉండడానికి కారణం ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం. మనలో ఉన్నదేంటి? విశ్వాసము, నిరీక్షణ. ఈ రెండు మనల్ని బలపరిచి మనం అలిసిపోక సొలసిపోకుండా మనం పరిగెత్తడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బలపరుస్తున్నాడు. అవునా కదా? కనుక యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. నూతన బలం ఎక్కడ పొందుతారు? మందిరానికి రాకుండా కాసేపు గంట లేటుగా వచ్చి, లేదా అసలు మందిరమే వద్దు, ప్లాస్మా టీవీలు ఉన్నాయి మా ఇంట్లో, చికెన్ పకోడీ చేసుకొని తింటా కాలు మీద కాలేసుకొని చూస్తానంటే దొరకదు. మందిరమే. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట. కనుక దేవుని యొక్క మందిరం యొక్క శ్రేష్టత గొప్పది. ఎక్కడ 2-3 నా నామములో కూడియుందురో వారి మధ్య. నువ్వు ఇంట్లో ఒక్కడ ఉంటే కోత అంటే దేవుని వాక్యం టీవీలో వినద్దనిగా. సంఘమే, సహవాసము. కనుక 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల కార్యములు ఏమన్నాడు? వీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన సహవాసములందరూ వాడు ఎడతెగక ఉండేది. ఇది సహవాసంలో శ్రేష్టం. అందుకని ప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమి. కనుక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తప్ప. హలో, ఏమనుందా? పలుకుతుందా? వాయిస్ వస్తుందా? మరి అదే పోయింది కనెక్షన్. కనుక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి కరెక్ట్గా పెట్టారు. ఎందుకంటే మైకోళ్ళ వాళ్ళు కాబట్టి తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తప్ప. అన్నా భలే ఫ్యాన్లు వేసావు, లైట్లు వేసావు, సూపర్. ఏవి లైటింగ్ లేదా? ఒక్క లైట్ ఎక్కట్లా. ఏందది? కనెక్షన్ లేదు అక్కడ. ఏందది? మరి అదే పోల్ మీద ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి. ప్రభుతో కనెక్షన్ ఉండాలి, ప్రభుతో సంబంధ బాంధవ్యం ఉండాలి, ప్రభుతో సహవాసం ఉండాలి. యేసు ప్రభుని ముఖ దర్శనము చే. ఒక్క నిమిషం. ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో ఆ రచయించిన రచయితలు రాగం కట్టినప్పుడు గుడ్డి యేసుపాదం గారని ఉండేవారు. తెలుసు కదండి మీకు? యేసుపాదం గారు హార్మోనియం, ఆయన కళ్ళు కనబడు. యేసుపాదం గారు బక్సింగ్ గారి మీద తెగలిగేవాడంట. ఎందుకని పెళ్లి చేయలేదు. మరి అదే మరి తెలియకుండా మాట్లాడతారు. మళ్ళీ అలిగేవాడంటే ఓరకనే పెళ్లి చేయలేదు. ఆయన ఎంత సంగీత పరంగా నిపుణుడు. బీజే పాల్ గారు ఎంత చక్కని మరి పాటలు రాసేవారు. అవునాగా? మరి జీజాన్ గారు, బీజే పాల్ గారు, లాజర్ సేన్ గారు, మార్టిన్ గారు, వీళ్ళందరూ కూడా పాటలు రాసిన వాళ్ళే. కురియన్ గారి దగ్గర కూడా ఆయన తెనాల్లో ఉన్నప్పుడు కూడా ఉదయించే దివ్య రక్షకుడు ఫోన్లో నేర్చుకున్నాను. మరి భుజం మీద చేసి తిమోతి గారు చాలా పాటలు నేర్పేవాడు. విషయాలు మనకు అనవసరం. మనం సంఘస్థులం, దైవికమైన సంఘస్థలం, బ్రోనువాసులం. అవునాగా? కనుక వేరే ఉన్నా మనకు అనవసరం. మనం ప్రభువుని పెట్టి మనం ముందుకెళ్ళాలి. అలాగా దేవుని మందిరంలో పాటలు పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో ఆ దినాల్లో. ఆ యేసుపాదం గారు పాట పాడుతుంటే స్టాప్ అనేవాడు. ఏమనేవాడు? స్టాప్ అనేవాడు. ఎవరంతే బాగా అన్నాడు? ఎవరు చిన్న స్టాప్ అనే అది అబ్బాయి అర్థమైందిరా? స్టాప్ అనేవాడు. అంటే రాగం తప్పినా ఇంకోటైనా నేను పాడుతుంటే కూడా స్టాప్ అన్నాడు చీరాల్లో. అంటే నేను కూడా అంటే పెద్దది కాదు అక్కడ. అంటే అంత కరెక్ట్గా నేర్పిస్తాడనమాట. అలా ఉంది. ఇప్పుడు ఎటు పోతున్నాయో అందుకని ఆయన అనేవాడు తిమోతి గారు, రాజమండ్రి రాగం, గుంటూరు రాగం, విజయవాడ రాగం, కాకినాడ రాగం అంటే ఎవడు కాడు అని. కానీ ఏది ఏమైతే ఏమిలే లేకపోయినా దైవికంగా ఆత్మతో సత్యముతో ఆరాధికులంగా మనం ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం వదిలేసి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. కనుక ప్రభు ఏమైనాడు మనకి? సింపుల్గా చెప్పేస్తాను. ఆయన మార్గమై, సత్యమై, జీవమై, మోక్షమై ఉన్నాడు. కనుక మార్గదర్శకుడు ఎవరు మనకి? ప్రభు. అవునా కదా? ప్రభు ఏమన్నాడు? నేను కూడా అల్లా. ఏమన్నాడమ్మా? నేను కూడా అన్నాడు కదా.
నేనే అన్నాడు. అందుకని ఏమన్నాడు 43 అధ్యాయంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాల్ని నేను కూడా అల్లా, నేను కూడా మార్గం అల్లా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యంలో ఖచ్చితమైన సందేశం అని. కనుక చాలామంది ఏమేదో మాట్లాడు చూడబాకండి, అవన్నీ అనవసరమైన డిబేట్లు అవన్నీ చెప్పి మనసు పాడు చేసుకోబాకండి. దీనిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని విషయమైన గ్రహింపు దేనిలో మీకు దొరకదు. సృష్టి ఆరంభం నుంచి, సృష్టికర్త నుంచి ప్రారంభమై లోకాంతము గురించి, లోకస్తులైనటువంటి వారి గురించి, రక్షించబడిన వారికి పరలోకము స్వర్గము గురించి దీనిలో వ్రాయబడింది. మధ్యకాలంలో జరిగిన అనేకమైన సంగతులను ప్రస్తావించాడు. అది ఎరిగిన వారమై మూలాలు మనకు తెలిసినాయి. ఆ మూలాలను ఎరిగిన వారమై విశ్వాసముతో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుందుము గాక. కాబట్టి మన ముందు ఉంచబడిన పందెపు రంగములో మన ఓపికతో, కనుక ఇక్కడ ఎవరు పందెము అని అంటే లోకములోని వారు మనము కలిసి పరిగెడుతున్నాం. మన విశ్వాసానికి కర్త ఎవరు? ప్రభువైన. కనుక మన ముందు ఉంచబడిన పందెపు రంగములు అంటే ఓపికతో అంటే ఏంది? సత్యమును గూర్చిన విషయాన్ని ఎరిగిన వారమై సత్యములో మనము నిలిచి ఉండి సత్యవంతుడైన క్రీస్తు ప్రభును అనుసరిస్తూ మనము ముందుకెళ్ళాలి. ఇది పందెం, అవునా కదా? అనగా పోటీలో పాల్గొన్నావు, నువ్వు గెలవాలి, విన్నవ్వాలి. ఎందుకని? ఆటంకము, ఆక్షేపణ కలిగించేవాడు ఎవరెవరు? మన విశ్వాస జీవితానికి ఆక్షేపణ ఏంటి? శరీరం. కావో पियो मजा करो, सोते रहो, पीते रहो, ये भी है. लोग ऐसा है ना, लोग है सब मिलके पीते रहता है. इधर नहीं, मैं दूसरे की बात बोल रहा हूँ. पियो, खाओ, मजा करो. ఈ శరీరం ఏంటి? ఇంకా నిద్రపో. పరీక్ష ఎల్లుండి కదా, రేపంతా చదువుకోవచ్చు. సూపరా. ఇవాళ్ళకి ఇట్లా అంటాడు, ఎల్లుండే ఏందంటే పొద్దున్న సాయంత్రం వరకు ఫ్రీయే. పొద్దున్న లేగితేగా వద్దు, ఇవన్నీ వద్దు. కాబట్టి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? నిద్రపోకూడదు, మేల్కోవాలి. నిద్రపోతే అంతే సంగతులు, ఇంకేం లే. ఇంకా చూకొడతాడు, కాసేపు తిను, కాసేపు పడుకో అని చెప్తాడు. వాడు శత్రువు వాడు. కనుక మనకు ఆక్షేపణ కలిగించేది శరీరము, ఆక్షేపణ కలిగించేది లోకము, ఆక్షేపణ కలిగించేది సైతాను. అవునా కదా? ఒకప్పుడు ఎవరి సంబంధివి? తప్పేం లేదు, చెప్పు. సాతాను సంబంధివి. నీ తండ్రి అపవాది అన్నాడు, అవునా కదా మత్తయి సువార్తలో? కనుక మనము ఎవరి సంబంధము? సాతాను సంబంధం. ఎవరు విడిపించారు నిన్ను? ఊరుకుంటాడు. నువ్వు నా బిడ్డవి, ఏంటట్టు పోయావు, అరే పో అని అంటావు. ఎలాగా? నీలో ఉన్నది ఏంది? నీలో ఉన్నవాడు ఎవరు? కనుక నీలో ఉన్నవాడు బయటోడి కంటే బలవంతుడు. అవునా కదా? నా పాపము నా దరి చేరకుండానట్లు నువ్వు ఎలా భద్రం చేసుకున్నావు? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో. రోగ నిరోధక శక్తి నీలో ఉంటుండగా ఎవడు తుమ్మనై ఎవరు దగ్గని అది నీ దగ్గరికి. మరి అదే ఇంకెట్ట చెప్పాలండి వీళ్ళకి? అదనమాట. కనుక దేవుని వాక్యము రోగ నిరోధక శక్తి. అంటే ఆత్మీయంగా పడిపోకుండానట్లు, శత్రువు మనల్ని జయించకుండానట్లు, లోకము మమ్మల్ని ఓవర్టేక్ చేయకుండానట్లు నేను చూడు 119వ కీర్తన 119 11 చదువు. గట్టిగా ఇంకొంచెం గొంతు. ఎవరంట ఉంచుకుంది? వాక్యము. వాక్యెవరు? అది ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభు అయిన చక్కగా చెప్పారు. సూపర్. అది కనుక ఆ ప్రభు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి. అవునగా రేషన్ ఇచ్చేటప్పుడు ఎంతసేపు నిలబడతామో ఇంట్లో నిలబడం, అవునా కాదా? సహజం. బస్ టికెట్ల కోసం నిలబడతాం, ట్రైన్ వెళ్ళిపోతే కష్టం, బస్సు వెళ్ళిపోతే కష్టం, నిలబడతాం, అవసరం. కనుక నిత్యరాజ్యంలో మనం చేరాలి అంటే ఓపిక అవసరం, పరిశుద్ధత అవసరం, పరిపూర్ణత అవసరం. కావాలి కదా, అవునా కాదా? 5 స్టార్ చాక్లెట్ కావాలి, తొట్టికాయలదైతే ₹1 వస్తుంది, మంచిదైతే ₹10 కొట్టు వస్తుంది. కనుక ₹10 ఇవ్వాలి లేదా? చాక్లెట్ ఎప్పుడు ఇస్తాడు నీకు? ₹10 ఇస్తేనా ఇవ్వకపోతేనా? ఏది వదులుకోవాలి నువ్వు? ₹10 ఎప్పుడు వస్తుంది చాక్లెట్? అది వదులుకున్నప్పుడు, అవునా కదా? అది కావాలంటే ఏది వదులుకోవాలా? వదులుకోవాల్సింది వదులుకోవాలి, అవునా? ముగిస్తా. కోతులు పట్టేవాడు, పోయేవాడు వస్తాడు. సొరకాయ, ముదురు సొరకాయ లోపలంతా దూసేసి ఎండబెట్టి దాన్ని చెట్టు కట్టేస్తాడు, దాంట్లో శనక్కాయలు పోస్తాడు. ఏం పోస్తాడండి? కోతి వస్తుంది, చెయ్యి లోపల పెడుతుంది, దూరుద్ది, శనక్కాయలు పట్టుకుంటుంది, చెయ్యి ఇంతలా ఉంది, బయటికి రాదు. అది వదలదు, చెయ్యి బయటికి రాదు. చెయ్యి బయటికి రావాలి, ఆ బోయోడు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? వదలాలి. ఏం చెప్పావమ్మా? కనుక అది వదిలితే శనక్కాయలు చెయ్యి బయటకు వస్తుంది, నువ్వు శత్రువు నుంచి. కనుక తప్పించబడాలంటే ఏం చేయాలా? మరి వదలాల్సింది వదలాలి, అవునా? కామ క్రోధ లోభ మోహ ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా కామము, క్రోధము, దేశము మనవి కాదు, సైతానివి, లోకాన్ని వదిలేయి. ప్రభు నీలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక నీ వాక్యమును నా హృదయంలో నేను పాపము చేయకుండానట్లు నా హృదయం లేవుంచుకున్నాను. కానీ ఆ వాక్యం ఎలా పనిచేస్తుంది హృదయంలో? యాంటీబయాటిక్ లాగా, రోగ నిరోధక శక్తి లాగా, ఆత్మీయంగా నిన్ను బలపరిచే విషయంలో నిన్ను ఉంచుతాడు. ఆ క్రమంలో మనం ఉండాలి. అప్పుడు కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించున్నదన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన ఓపికతో పరిగెత్తున్నామా? పరిగెత్తట్లేదా? పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయవేదుముగాక. కనుక విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ప్రభువే మన ఆనందము కొరకై సమస్తమును నిర్లక్ష్య పెట్టాడు, అవునా కాదు? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, తిరస్కారాన్ని నిర్లక్ష్య పెట్టాడు, మనం పొందులాగున. ఆ మాట చదువు, నీకు 28 చదవండి. హెబ్రీ 11:28 చదవండి. అందువలన చెప్పిన సంగతి అంతా విని, అందువలన ఆ దైవ కృప కలిగి వినయ భయ భక్తులతో ఏం కావాలి ఆయనకి? చెప్పండి, ఏం చేయాలి మీరు? సేవ అంటే ఏంది? సంచి తగిలించుకొని ఒకటి అంటవేనా? కాదు. ప్రభు కొరకు నమ్మకంగా ఉండడం సేవ. ఒక స్త్రీ దీపము వెలిగించి మంచము కింద కొంచెం కింద పెట్టదు కదా, అనేకులకు వెలిగించుటకు ఎత్తైన స్థలంలో కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై. కనుక ఈ చీకటి ప్రపంచంలో వెలిగించబడిన నీవు వెలుగొందుతూ ఉండు, అంతేకాదు వెలుగుగా ఉండు. నీవేమైపోయావు? ఆరిపోయావు. ఏం చేయబడ్డావు? వెలిగించబడ్డావు. వెలుగుతూ ఉండు. అనేకులకు నీవు వెలుగుగా ఉండు. అందుకని దేవునికి ఏమన్నాడు అక్కడ? సేవ ప్రీతికరమైన సేవ. సేవ చేస్తే సరిపోదు, అది దేవునికి చెప్పండమ్మా ప్రీతికరం అంటే ఏముండాలా? ఇష్టంగా ఉండాలి. నాకు మైసూర్ పాక్ ఇష్టం, నువ్వు లడ్డు పెడితే
మరి అదే స్వీట్ సంబంధం. 1 గంటకు ఆకలేసే టైంలో స్వీట్లు మైసూర్ పాకులు అంటే ఎట్టా? బాధాకరం కదా. కాబట్టి నీకు ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏంది? నీ సేవ సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారమును విడిచిపెట్టి నీ ముందుంచబడిన పందెమూరంలో ఓపికతో పరిగెత్తు. ఆ పరిగెత్తే ప్రభు యొక్క ప్రేమ సంబంధమైన సేవ నాకు ప్రీతికరంగా ఉండాలి. అలాగా ప్రీతికరమైన దేవుని సేవ జరిగిద్దాం. అంటే ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఇక్కడ ఉందాం. రండి, బలలో పాల్గొందాం. అటు ఇటు చూడబా, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి.